సేపట్లో మిర్యాలగూడకు చేరుకోనున్న గులాబీ బాస్. కమిషన్ల కోసం కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్న ఉత్తమ్. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తోంది. రాహుల్ వయనాడులో ఓడిపోతున్నాడన్న అనురాగ్ సింగ్ ఠాకూర్. జగన్పై రాయదాడి కేసులో నిందితుడికి కస్టడీ. 3 రోజుల పోలీస్ కస్టడీ ఇస్తూ కోర్టు గ్రీన్ సిగ్నల్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బస్సు యాత్రకు గులాబీ బాస్ బయలుదేరారు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా తెలంగాణ భవన్ బీఆర్ఎస్ శ్రేణులతో గులాబీమయమైంది. హైదరాబాద్లోని తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా కేసీఆర్ మిర్యాలగూడ చేరుకోనున్నారు. ఇవాళ మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్ స్థానాలు మినహా మిగిలిన 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర చేరున్నారు. మే 10న యాత్ర ముగియనుండగా అదే రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారు. ఉదయం పొలంబాట, సాయంత్రం బహిరంగ సభలతో బిజీగా గడపనున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రను కొనసాగిస్తారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు గులాబీ బాస్. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు తెలంగాణ ప్రగతిరథమని నామకరణం చేశారు. మే 10 వరకు అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేనున్నారు గులాబీ దళపతి. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలను కలవనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఆయన. వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్కు కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నేతలు. రుణమాఫీ చేసిన మరుక్షణమే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అన్న రేవంత్ సవాల్ను హరీష్ రావు స్వీకరించారు. తాను ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు అన్ని గ్యారంటీలను అమలు చేస్తానని రేవంత్ ప్రమాణం చేయాలని, చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని.
నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సూటిగా రాయిగా, నువ్వు డొంక తిరుగుడద్దు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గన్ పార్క్ దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా, కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టానని నమ్ముతారేమో అని. ఈ ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినావు, సోనియా గాంధీని వాడుకున్నావు. ఇక చివరి అస్త్రంగా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్, ఎల్లుండి 10 గంటలకు గన్ పార్క్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందుకే దానం నాగేందర్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. పద్మారావును ఓడించేందుకే బీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఎన్నికల్లో నిలబెట్టారని చెప్పారు. సికింద్రాబాద్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మొన్న మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. మనమందరం శ్రీరామనవమి చేయలేదా? నిన్న హనుమాన్ జయంతి చేయలేదా? మనం రోజు గుడికి పోతే మొక్కలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా?
కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు. ఆ మాయలు ఎవరు పడకండి. బీజేపీ వాళ్ళు మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేని అసమర్థుల తనను ఓడించేది అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ ఎక్కడికి పోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. మోదీ చెప్పిందే చేస్తారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. బండి సంజయ్ ఏమో దేవుళ్ళ గురించి మాట్లాడితే ఇక్కడ కొంతమంది నోటి దురద ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకే బండి సంజయ్ దేవుడు అంటాడు, ధర్మం అంటాడు అని చెప్పి నన్ను తిడతారు. మరి ముఖ్యమంత్రి గారే ఆలంపూర్ పోతే అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు, యాదగిరి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నాడు, భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద ఒట్టు అంటున్నారు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు. వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముడి గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడలకు భయపడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్పు. ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తారట. నేనన్నా మీరు ఎన్నికలకు గెలిచాక 100 రోజుల లోపల చేస్తా అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరు అడ్డమచ్చిర్రు, ఎవరు చేద్దంటున్నారు? ఎన్నికలు 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 10వ తారీఖు చేయొచ్చు కదా. ఇంకా 3-4 నెలలు మీ టైం ఎందుకంటే ఇక చెయ్యము. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. బండి సంజయ్ ఏమో దేవుళ్ళ. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పార్లమెంటులో రాష్ట్రం కోసం మాట్లాడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అని నామ నాగేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇప్పుడే నామినేషన్ వేసి మీ దగ్గరికి రావడం జరిగింది. మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి, ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశాను. ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటే, నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని. ఈ రైతు బిడ్డని మీరు ఎన్నోసార్లు ఆశీర్వదించారు, పార్లమెంటుకు పంపించారు. మీరు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, దేశ సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా. ఇంకా మనకి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అంశాలు అవుతాయి, ఇంకా తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు అవుతాయి, నిధులు అవుతాయి. వీటి మీద పార్లమెంట్లో గొంతు ఎత్తాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి నన్ను ఆశీర్వదించండి. నా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా, ఒక రైతు బిడ్డగా 25 సంవత్సరాల నుంచి మీ అందరికి అందుబాటులో ఉన్నటువంటి వాడిగా. టీడీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది మహిళలేనని అన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. మహిళలకు రక్షణ మళ్లీ రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. మీరు చూసుంటారు, టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. సుమారు 3000 ఇల్లు లేక అవస్థలు పడుతున్నటువంటి వారికి, రెంటుల బాధ తట్టుకోలేకున్నటువంటి కుటుంబాలకి
ప్రభుత్వమే ఇల్లు చక్కగా కట్టించి ఇవ్వాలని బ్రహ్మాండంగా కట్టిస్తే 5 సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టారో ఇల్లు కోసం అటు ఇల్లు ఇవ్వలేదు, ఇటు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ళ తాలూకా కన్నీళ్ళు కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుగా మీ అందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ఆమదలవలస వెళ్ళే రోడ్డు తెలుసా? అది రోడ్డు కాదు, నరకంగా తయారైంది. ఆ రోడ్డులో వెళితే ఎవరికి ఎప్పుడు నడుము జారిపోతుందో, ఎవరి ప్రాణాలు ఎప్పుడు. జగన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ను తిట్టిన వాళ్లేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. విజయమ్మను కూడా బొత్స అవమానపరిచారని, ఇలాంటి బొత్స జగన్కు తండ్రి సమానులయ్యారని విమర్శించారు. బొత్స వైఎస్ఆర్ను తాగుబోతు అని తిట్టారని గుర్తు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో వైఎస్ షర్మిల బహిరంగ సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట, తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. చంద్రబాబు కుప్పంలో భారీ మెజారిటీతో గెలుస్తారని బీటెక్ రవి తెలిపారు. పులివెందుల ప్రజలు తమకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారన్నారు. పులివెందులలో అధికారులను అడ్డుపెట్టుకోకుండా ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసీపీ గెలవగలదా అని ప్రశ్నించారు. ప్రజలంతా టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని బీటెక్ రవి కోరారు. పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేసేందుకు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినప్పుడే ఆ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని అదే రోజు చెప్పానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో విజయ సంకల్ప యాత్ర మహార్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మీద మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. कांग्रेस वालों का और दुनिया में बैठी कुछ ताकतों का माथा गर्म हो जाता है. अगर भारत शक्तिशाली हो गया तो कुछ ताकतों का खेल ही बिगड़ जाएगा. आज अगर भारत आत्मनिर्भर बन गया तो कुछ ताकतों की दुकान बंद हो जाएगी. इसलिए वो भारत में कांग्रेस और इंडी गठबंधन की कमजोर सरकार चाहते हैं. ऐसी कांग्रेस सरकार. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.